దేశంలో మరో పొలిటికల్ హాట్ గేమ్ ప్రారంభమైంది. జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగడానికి వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డి అనూహ్యంగా ఎంట్రీ ఇవ్వడం అనేది హాట్ టాపిక్ గా మారింది. జార్ఖండ్లో ఖాళీగా ఉన్న 2 రాజ్యసభ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి రోజైన తరుణంలో ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జార్ఖండ్ నుంచి 2 రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా శుక్రవారం సాయంత్రం 3 ప్రముఖులు నామినేషన్ పత్రాలు కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వారిలో ప్రధానంగా వైసీపీలో కీలకంగా వ్యవహరించిన రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ ఎంపీ పరిమళ్ నత్వానీ, బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ కూడా ఉన్నారు. అయితే 2025 సంవత్సరంలో వైసీపీ ప్రతినిధిగా రాజ్యసభలో ఉన్న విజయసాయిరెడ్డి తన సభ్యత్వానికి రాజీనామా చేయడం ద్వారా రాజకీయాల నుంచి విరమిస్తున్నట్లు అస్త్ర సన్యాసం చేస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. ఇప్పుడు జార్ఖండ్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం, అలాగే నామినేషన్ పత్రాలు తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరచడమే కాదు, ఎన్డీఏ కూటమితో ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోదీ, అలాగే కేంద్ర మంత్రి అమిత్ షాతో ఉన్న ఆయన సత్సంబంధాలు ఏమిటి, ఆ కోవలోనే ఆయన మళ్ళీ ఎన్డీఏ కూటమి నుంచి ప్రధానంగా జార్ఖండ్ నుంచి రాజ్యసభ స్థానానికి ఎంపిక కావడానికి ప్రయత్నం చేస్తున్నారా అనే ప్రశ్నలు కూడా తెరవెక్కి వచ్చాయి. జార్ఖండ్ సమీకరణలు ఆ ట్విస్ట్ ఏంటి? జార్ఖండ్లో ప్రస్తుతం ఉన్న 2 రాజ్యసభ స్థానాలను ఏకగ్రం చేసుకోవాలని అధికార పక్షమైన ఇండియా కూటమి భావించింది. అధికార కూటమికి జేఎంఎం అలాగే కాంగ్రెస్ పార్టీతో కలిపి మొత్తం 56 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక రాజ్యసభ సీటు గెలవడానికి కావాల్సిన మ్యాజిక్ నంబర్ 28. కాబట్టి 2 అభ్యర్థులను సులువుగా గెలిపించుకోవడానికి ఎన్డీఏ కూటమికి అవకాశం ఉంది. జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం నుంచి బైజనాథ్ రామ్ బరిలో ఉండగా కాంగ్రెస్ తరఫున ప్రణవ్ ఝూ నామినేషన్ వేశారు. అయితే ఇక్కడ అసలు చిక్కు వచ్చి పడింది. జేఎంఎం పార్టీకి 34 మంది ఎమ్మెల్యేలు ఉంటే వారి అభ్యర్థి బైజనాథ్ రామ్కు 28 ఓట్లు పోలుగాగా ఇంకా జేఎంఎం వద్ద 6 అదనపు ఓట్లు మిగిలి ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝూ గెలవాలంటే 6 ఓట్లు అత్యంత కీలకం. కానీ కాంగ్రెస్ తమతో సంప్రదించకుండా ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించిందని జార్ఖండ్ ముక్తి మోర్చా అసంతృప్తితో ఉంది. మరోవైపు ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి అవకాశాన్ని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుందా అంటే వాతావరణం జార్ఖండ్లో అదే కనిపిస్తోంది. కూటమికి 24 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గెలుపునకు వీరికి మరో 4 ఓట్లు తక్కువ. అంటే మిగిలి ఉన్న 6 ఓట్లను కొల్లగొట్టడం ద్వారా జార్ఖండ్ నుంచి తమ అభ్యర్థిని గెలిపించుకునే ప్రయత్నంలో ఎన్డీఏ కూటమి ఉన్నట్టు ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే 6 ఎమ్మెల్యేల్లో 4 తమ వైపు తిప్పుకొని క్రాస్ ఓటింగ్ ద్వారా కాంగ్రెస్ అభ్యర్థిని దెబ్బకొట్టాలని ఎన్డీఏ వ్యూహాలు రచిస్తున్నట్లు ఇక్కడ రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అసలు విజయసాయిరెడ్డి, నత్వానీల పాత్ర ఏంటి? పారిశ్రామికవేత్తల పరిమళ నత్వానీకి గతంలో జార్ఖండ్ నుంచి స్వతంత్రుడిగా పోటీ చేసి జేఎంఎం మద్దతుతో గెలిచిన చరిత్ర ఉంది. ఆయన ఇటీవల జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్తో కూడా భేటీ అయ్యారు. ఒకవేళ ఎన్డీఏ మద్దతుతో నత్వానీ లేదా విజయసాయిరెడ్డిలో ఒకరు స్వతంత్ర అభ్యర్థిగా తుది జాబితాలో నిలిస్తే కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝూ గెలుపు కష్టతరంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. ఎన్డీఏ తెర వెనుక నడుపుతున్న రాజకీయ వ్యూహాల్లో భాగంగానే విజయసాయిరెడ్డి నామినేషన్ పత్రాలు కొనుగోలు చేశారనే ప్రచారం గట్టిగా సాగుతోంది. చివరి నిమిషంలో ఎవరి నామినేషన్ దాఖలు చేస్తారు, ఎవరికి ఎన్డీఏ అలాగే జేఎంఎం రెబెల్స్ మద్దతు లభిస్తుందనే దానిపై స్పష్టత తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఒకప్పుడు వైఎస్ఆర్సీపీకి విజయసాయిరెడ్డి వెన్నెముక లాంటివాడు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడు, విశ్వాసపాత్రుడు. అదే సందర్భంలో వైఎస్ఆర్ కుటుంబానికి కూడా విజయసాయిరెడ్డికి విడదీయలేని అనుబంధం వైఎస్ రాజారెడ్డి కాలం నుంచే ఉంది. కానీ రాజకీయ పరిణామాల నేపథ్యంలో గత ఏడాది విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల నుంచి విశ్రమిస్తున్నట్లు ప్రకటించారు. జార్ఖండ్ రాజకీయాల్లో విజయసాయిరెడ్డి ఎంట్రీ ఇవ్వడం అనేది సంచలనం రేపుతోంది. రాజ్యసభ పత్రాలు కొనుగోలు చేయడం, జార్ఖండ్ గల్లీల్లో విజయసాయిరెడ్డి పేరు వినిపించడం, ఇదంతా కేవలం యాదృచ్ఛికమా లేక బీజేపీ పెద్దల ఆశలతో నడుస్తున్న మాస్టర్ ప్లానా అనేది చర్చనీయాంశంగా మారింది. అంటే జూన్ 18వ తేదీ రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్ రాష్ట్రంలో 2 సీట్ల నుంచి ఎన్డీఏ కూటమిలో భాగంగా ఆయన పేరుతో పాటు పరిమళ నత్వానీ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. జార్ఖండ్ రాజ్యసభ సీట్ల లెక్కలు చాలా క్లిష్టంగా ఉన్నాయి. అక్కడ ఒక సీటు గెలవాలంటే 28 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి.
ఇండియా కూటమి బలంగా ఉన్నప్పటికీ బీజేపీ వ్యూహం వేరుగా ఉంది. ఇక్కడ విజయసాయి రెడ్డి లాంటి పొలిటికల్ అండ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ను రంగంలోకి దించడం ద్వారా క్రాస్ ఓటింగ్ను ప్రేరేపించడం లేదా అభ్యర్థిత్వాన్ని ఆసక్తికరంగా మార్చడమే బీజేపీ ఎత్తుగడ కావచ్చు అనేది కూడా పరిశీలకుల అభిప్రాయం. అసలు విజయసాయి రెడ్డి ఎందుకు మళ్ళీ తెరపైకి వచ్చారు? ఎన్డీఏ కూటమి ఆయనకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తుందని పరిశీలిస్తే విజయసాయి రెడ్డికి రాజ్యసభ మాజీ సభ్యుడిగానే కాకుండా అంతకుముందు చార్టెడ్ అకౌంటెంట్గా మంచి పేరు ఉంది. రాజకీయ వ్యూహకర్తగా అనుభవం, కేంద్రంలోని పెద్దలకు ఎప్పుడూ ఆకర్షణీయంగానే ఆయన నిలిచారు. అదే సందర్భంలో బీజేపీ నుంచి కూడా ఆయనకు ఆశీస్సులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలతో ఉన్న సాన్నిహిత్యం రాజకీయ పునరాగమనానికి మార్గం సుగమం చేస్తుందా అనే విషయం కూడా ఇప్పుడు చర్చకు దారితీసింది. రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పిన వ్యక్తి మళ్ళీ రాజ్యసభ బరిలోకి దిగడం ఇది కేవలం పదవి కోసం కాదు, ఒక పవర్ గేమ్ అనేది ఇక్కడ మనకు కల్పిస్తుంది. ఎమ్మెల్యేల మద్దతు లేకుండా నామినేషన్ వేయడము అంటే ఒక రాజకీయ సందేశం. ఒకవేళ అభ్యర్థిగా నిలబడితే అది బీజేపీకి ఎలా కలిసి వస్తుంది? ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను ప్రభావితం చేయడం లేదా వ్యూహాత్మక ఓటింగ్ ద్వారా సంచలనం సృష్టించడం అనేది బీజేపీ మాస్టర్ ప్లాన్ అయి ఉండవచ్చు అనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. జార్ఖండ్ పీఠంపై కన్నేసిన ఎన్డీఏకి సాయిరెడ్డి రూపంలో ఒక బలమైన ఆయుధం దొరికిందా అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. మొత్తానికి జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల నుంచి భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థిని బరిలోకి దింపి ఆసక్తికరంగా పోటీని మార్చాలనేది వ్యూహంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే పరిమళ్ నత్వానీ, విజయసాయి రెడ్డి, గౌరవ్ వల్లభ్ వంటి ప్రముఖుల పేర్లు అభ్యర్థిత్వాల పరిశీలనలో వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరైనా స్వతంత్రంగా లేదా కూటమికి మద్దతు నామినేషన్ వేస్తే ఎన్నిక ఆసక్తికరంగా మారుతుందని, క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. రాజకీయం అంటేనే ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. వైసీపీని వదిలేసి తనకంటూ ఒక కొత్త అడుగు వేస్తున్న విజయసాయి రెడ్డి జార్ఖండ్ గడ్డపై విజయం సాధిస్తారా? ఇది విజయసాయి రెడ్డి ఆగమనం వెనుక చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. ఎస్ఎస్వి భాస్కర్ రావు, ఫెడరల్ కరెస్పాండెంట్, తిరుపతి నుంచి.